హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ముందుగా బీరకాయలు తీసుకోవాలి. ఒక కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు తీసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకోవాలి. ఒక 20-30 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఎల్లిపాయ రెబ్బలు కూడా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసి పోపులో బాగా ఫ్రై చేయాలి. పోపులో ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా శుభ్రం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాం. తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి శుభ్రంగా కలిపి ఉప్పు వేసాం కాబట్టి బీరకాయల నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ బయటకు వచ్చి శుభ్రంగా కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి ఆ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 5 నిమిషాలు మూత పెట్టాలి. ఆ 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు ఏవైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని బాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం వాటర్ ఇంకిపోకుండా కొంచెం జ్యూసీగా ఉంటే కర్రీ సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.